రాము, నేను వెళ్తున్నాను. రాధ, ఇలా కలుసుకోవడం విడిపోవడం కాకుండా ఎప్పటికీ ఇలా కలిసి ఉండే కాలం ఎప్పుడొస్తుంది? నా మెళ్ళో నీ చేత్తో 3 ముళ్ళు పడ్డ రోజున. నీ ఆశ తీర్చడమే నా ఆశయం. అన్నట్టు సాయంత్రం నా ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ కి నువ్వు వస్తున్నావు. నీ ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ నేనెందుకు రావాలి? నువ్వు నా కాబోయే ఇల్లాలివి కనుక. కంగ్రాచులేషన్స్. మై బెస్ట్ విషెస్ ఫర్ యువర్ మ్యారేజ్. థ్యాంక్ యూ. వస్తాను. ఓకే రాము, మన మ్యారేజ్ యానివర్సరీ ఎప్పుడు జరుగుతుందంటావు? సరిగ్గా మన పెళ్ళైన ఏడాదికి. ఎప్పుడు నువ్వు నీ జోకులను. అక్కడికి నువ్వు ఏదో తక్కువ తిన్నట్టు. సరే, నువ్వు ఎక్కడ ఉండు, నేను వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. హలో బ్యూటీ. ఎవరు నువ్వు? రాజా, ఒంటరిగా ఉన్నావుగా, జంట కలుద్దామని. ఈ రాజా పట్టుకున్న దేన్ని ఓ పట్టాన్ని వదలడం. Shut up. Behave yourself. ఈ పొగర కారణం ఆ పరశురాముణ్ణి చూసుకునేగా. నే తలుచుకున్నానంటే ఆ రాముణ్ణి అడవులకు పంపించగలనే. మరొక్క మాట మాట్లాడితే ఏం చేస్తావే? ముచ్చటైన నీ పెదాలతో ముద్దు పెట్టుకుంటావా? ఎంత పొగర నీకు? ఒంటరిగా ఉన్న ఆడదాని మీద చేయి చేసుకోవడం మగతనం కాదురా. నీకంతగా ధైర్యం ఉంటే నాతో చూసుకోరా. నన్నే కొడతావా? నేను ముచ్చట పడ్డ రాదా నీకెలా దక్కుతుందో నేను చూస్తాను. రాధ, ఇంకా ఎందుకలా నీలో నువ్వు బాధపడతావు? వాడికి తగిన బుద్ధి చెప్పానుగా. నేను బాధపడేది వాడు పట్టుకున్న విషయం తలుచుకొని కాదు, పెళ్లి కానీ నా పరిస్థితి తలుచుకొని. రాధ, నీ భయం నాకు అర్థమైంది. ఇంతకాలం ఉద్యోగం కోసం ఆగానే తప్ప నిన్ను దూరంగా ఉంచాలని కాదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, మన పెళ్ళై నువ్వు నా జీవితంలోకి అడుగు పెడితే నాకు అదృష్టం కలిసి రావచ్చు. రేపే నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను. రాధా, మనిషిలాగా మగాడిలాగా ధైర్యంగా ముందుకొచ్చి దెబ్బతీయలేక చాటు నుంచి తుపాకీతో కాల్చి నా ప్రాణానికి ప్రాణమైన రాజు ప్రాణం తీసిన నిన్ను నేను వదలరా. ఎవరను? 1000 ఏళ్ళు ఆమె బ్రతుకుని తీయటి ఆమె కలల్ని దీపం లాంటి ఆ దేవతని బూడిద చేసిన నిన్ను క్షమించడానికి వీలేదురా. హలో, పోలీస్ స్టేషన్. ఈ పరశురాముడి చేతుల్లో నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీ ఎంత చూస్తాను. మిస్టర్, పట్టపగలు పెద్ద మనిషి ఇంట్లో ప్రవేశించి హత్య చేయాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు? ఇన్స్పెక్టర్, దోషిని నేను కాదు. పట్టపగలు పవిత్రమైన ఆలయం ముందు కొత్త పెళ్లి కూతురిని దయాదాక్షిణ్యం లేకుండా దారుణంగా హత్య చేసిన హంతకుడు వాడు. నేరస్తుడి నేను కాదు ఇన్స్పెక్టర్, వాడు వాడు. షట్ అప్. అవశ్యం. అర్థమైంది ఇన్స్పెక్టర్, అర్థమైంది.
అన్యాయమైన పేదవాడి ఆర్తనాదాన్ని మీ చట్టం పట్టించుకోదు. దారుణంగా దెబ్బతిన్న దీనమైన పేదవాడికి అన్నిటికీ మీ కోర్టులు న్యాయం చెయ్యవు. కాకి బట్టలు, నల్ల కోట్లు, న్యాయస్థానాలు అన్ని డబ్బు కమ్ముడిపోతున్న ఈ లోకంలో సర్వనాశనమయ్యేది పేదవాడి. అలాంటి వాడి కోసం, వాడి కన్నీళ్లు తుడవడం కోసం, వాడి కష్టాల్ని పోగొట్టడం కోసం ఈ రాముడు పరశురాముడై ఓ కొత్త న్యాయస్థానాన్ని సృష్టిస్తాడు. అక్కడ నిజమైన దోషులందరినీ నిలబడతాడు. జమీందార్ రఘుపతిరావు కొడుకు రాజా గౌరవార్థం రేపు వాళ్ళ ఇంట్లో పండుగ జరగబోతోంది. ఆ పండుగలో రాజా ఉండకూడదు. ఆ సమయానికి వాడు ఈ పరశురాం న్యాయస్థానంలో ముద్దాయిగా నిలబడి ఉండాలి. అండర్స్టాండ్? ఎస్ బాస్.